నమస్కారం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. భారతదేశాన్ని ఇంగ్లాండ్ వాళ్ళు ఎట్లా దోచుకుని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక 5-6 నిమిషాలలో మీకు మొత్తం చెప్పేస్తా, తప్పకుండా చూడండి. ఇది 1600 సంవత్సరంలో జరిగింది. ఇది ఏంటంటే ఇండియా అనేది అందరికి ఒక బంగారం డైమండ్ లాగా కనబడ్డది అనమాట, ప్రతి ఒక్కరికి బయట దేశాలకు. అదే సమయంలో ఇంగ్లాండ్ వాళ్ళకు కూడా ఇది అంటే ఇండియాలో మసాలాలు బట్టలు చాలా మంచిగా ఉండేవి అనమాట. అయితే ఆ మహారానికి ఇండియా మీద పడ్డది, ఇది ఎట్లయినా ఇండియాని దోచేసుకోవాలి. దాని గురించి వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుని, అయితే వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్ వస్తే ఎవరు రానియరని ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక కంపెనీ ఉండే. వాళ్ళు ఇండియా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారంటే మేము ఇండియాలో వ్యాపారం చేసుకుంటాము అని అన్నారు. ఫస్ట్ ఇండియా వాళ్ళు వద్దన్నారు. ఇండియా వాళ్ళు వద్దంటే దాని తర్వాత అంటే అప్పుడు చాలామంది రాజులు ఉన్నాయి కదా, అక్కడ ఇక్కడ మాట్లాడి లాస్ట్కు కోల్కతాకు వచ్చేసారు. కోల్కతాకు వచ్చేసి అప్పుడు కోల్కతా అనేది ఇండియాకి మొత్తము క్యాపిటల్ అనమాట. ఫస్ట్ ఢిల్లీ కంటే ముందు కోల్కతా ఉండే. అయితే కోల్కతాలో ప్రారంభించారు. ఏమని ప్రారంభించారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, మేము మొత్తము మీకు ఉద్యోగాలు ఇస్తాము, వ్యాపారాలు చేస్తాము, మిగతా కొనుక్కుంటాము, మీకు అమ్ముతాము, మిమ్మల్ని మొత్తంలో అప్డేట్ చేస్తామని చెప్పారు. అయితే ఇండియా వాళ్ళు దానికి ఏమన్నారంటే ఏదేమైనప్పటికీ ఇండియా అప్డేట్ అవుతుంది కదా అని కొంచెం మెల్లగా ఓకే అన్నారు అనమాట. ఓకే అంటే అప్పుడు ఔరంగజేబ్ మొత్తం అక్కడ పరిపాలిస్తున్నారు అనమాట. అయితే ఔరంగజేబు వృద్ధాప్యంకి వచ్చిండు అనమాట. అందువల్ల కొంచెం పట్టు పోయిందనమాట. మిగతా వాళ్ళు కూడా పరిపాలిస్తారు కానీ అంతగానం గట్టిగా పరిపాలిస్తలేరు. అయితే దాన్నే చనువ చేసుకొని ఇంగ్లాండ్ వాళ్ళు మొత్తం ఇండియాలోకి వచ్చేసారు. మొత్తము వ్యాపారాలు చేయడం ప్రారంభించారు. ఇక్కడున్న మసాలాలు తక్కువ కొంటారు, వాళ్ళ వస్తువులు ఇక్కడ తెచ్చి ఎక్కువ రేట్గా అమ్ముతారు. అంటే మన ఇండియా వాళ్ళకి అది అర్థమవుతలే. అంటే వాళ్ళు తెచ్చేటి నాణ్యమైనవి కాకపోతే అవి ఇట్లా జర మెరిచేటి అవి తెచ్చిన కానీ వాళ్ళు మనోళ్ళు అందులో ట్రాప్లో పడిపోయారు అనమాట. అదే సమయంలో మన వాళ్ళ వీక్నెస్ ని ఇంగ్లాండ్ వాళ్ళు గుర్తించారు అనమాట. వీక్నెస్ ఏంటంటే ఇండియా మొత్తం బయటికి ఎట్లా కనిపిస్తుంది అంటే చాలా గట్టిగా కనిపిస్తుంది, కానీ లోపల మొత్తం విడిపోయి ఉర్రు. దాని వలన వాళ్ళు ఆ వీక్నెస్ ని పట్టుకోరు. వీక్నెస్ ని పట్టుకొని వాళ్ళు అప్పుడే ఆలోచించారు అనమాట, వీళ్ళని విడదీసి పాలిస్తే సెట్ అవుతుంది, మొత్తం కంట్రోల్ మన చేతిలోకి వస్తుంది అని ఇంగ్లాండ్ వాళ్ళు అనుకోరు. అప్పుడు ఏం చేశారంటే ఒక రాజుకు ఇంకో రాజుకు ఏడైతే కొట్లాటలు ఉన్నాయో అక్కడ పోయి మరింత ఎక్కువ దూరం పెంచారనమాట. అట్లా పెంచడం, ఏదైతే రాజు మెత్తగుంటాడో అక్కడ పోయి వీళ్ళు సలహాదారులాగా ఉండి ఫస్ట్, దాని తర్వాత మొత్తం వీళ్ళే కంట్రోల్ చేసుకోవడం. మీ తానే డెవలప్మెంట్ లేదు, మీకు మేము పైసలు ఇస్తాము అని చెప్పి దాన్ని మొత్తం వీళ్ళే కంట్రోల్ తీసుకోవడం. ఇదంతా ఒక దౌర్జన్యం చాలా జరిగింది. అయితే ఆ టైంలో ఎవరు ఎదుర్కోలేరా అంటే ఎదుర్కొర్రు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఎదుర్కొర్రు, వేరే చాలా చాలా ప్లేస్లలో ఎదుర్కొర్రు. టిప్పు సుల్తాన్ కూడా చాలా ఎదుర్కొండు. టిప్పు సుల్తాన్ తన ఉన్న సైన్యంతో వాళ్ళని ఎదుర్కోవచ్చు. టిప్పు సుల్తాన్ అంతా రెడీ చేసుకుండు ఇంగ్లాండ్ వాళ్ళ మీదకి యుద్ధానికి. కాకపోతే టిప్పు సుల్తాన్ దగ్గర అయితే ఆయన నమ్మకం ఉంటారు కదా ఎవరైనా, ఆ నమ్మకంగా ఉండేట ఆయన హ్యాండ్ ఇచ్చిండు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆయనను కొనుక్కోరు. టిప్పు సుల్తాన్ రైట్ హ్యాండ్ అనుకోండి మీరు, ఆయనను కొనేసారు. వాళ్ళు కొనేయడం వల్ల కరెక్ట్ అప్పటి వరకు ఏం తెలియదు టిప్పు సుల్తాన్కి కూడా. మొత్తం యుద్ధం అంతా రెడీ చేసుకొని పోదాము యుద్ధానికి అనే టైంలో పోయారు. కానీ అడిపోయినాక యుద్ధం చేస్తలేరు వాళ్ళు. సగం మంది మొత్తము మామూలుగానే ఊరు. అందువలన టిప్పు సుల్తాన్ కూడా ఏం చేయలేకపోయిండు బ్రిటిష్ వాళ్ళని. వాళ్ళు ఇక మొత్తం వాళ్ళని ఎవ్వరు ఆపేటోళ్ళు లేరు బ్రిటిష్ వాళ్ళని. మొత్తం అల్ల కల్లోలం చేసేసారు ఆ టైంకి. గాంధీజీ వచ్చిండు ఆ టైంకి మన ఇండియాకి. సుభాష్ చంద్రబోస్, నెహ్రూ గారు, బాల్ గంగాధర్ తిలక్, వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేస్తారు అనమాట. మళ్ళా ఏం ప్లాన్ అంటే అసలు వీళ్ళను బ్రిటిష్ వాళ్ళని ఎట్లా ఎలగొట్టాలి ఇండియాలకి అని. ఆ టైంకి బ్రిటిష్ వాళ్ళు చాలా గట్టిగా అయిపోయారు. ఎట్లా అంటే వాళ్ళు మామూలుగా వ్యాపారం చేయడానికి వచ్చినాం అని చెప్పేసి ఇండియానే చేతులకు మొత్తం తీసుకున్నంత పని చేసిరారు. మొత్తం పోలీసులను పెట్టుకురు.
మన వాళ్ళని కూడా పోలీసులా అంటే మీరు RRR సినిమాలో రామ్ చరణ్ చూసి ఉంటారు. అట్లా మనోళ్ళని కూడా అందులోకి తీసుకురు వాళ్ళు. అయితే మనోళ్ళు ఏం చేసిరంటే కొంతమంది వాళ్ళ దాంట్లోనే ఉన్నట్టుండి మన వాళ్ళకు కొంచెం చెప్తారు అనమాట. రేపు వీళ్ళు అది చేస్తురు, రేపు వీళ్ళు ఇది చేస్తురు అని మనోళ్ళు చెప్పినుండి. అట్లా చెప్పిన వాళ్ళని క్రూరంగా హింసించిరు. క్రూరంగా ఆ ఎంత క్రూరంగా అంటే అసలు మనం చెప్పలేం వాళ్ళని, అంత క్రూరంగా హింసించిరు. అయినా సరే కూడా మనోళ్ళు ఊరుకోరు. ఇప్పుడు బాల్ గంగాధర్ తిలక్ అప్పుడు ఏం చేసినంటే, ఇప్పుడు వినాయక చవితి మనం అందరం పెడుతున్నాం కదా. వినాయక చవితి ఎందుకు పెడుతున్నాం శాస్త్రోక్తంగా వినాయక చవితి పెట్టాలి. కాకపోతే బాల్ గంగాధర్ తిలక్ ఏం చేసిండంటే యూత్ నంత ఒక తాన దానికే ఇది ఒక ప్లాన్ లాగా తెచ్చిండనమాట. ఇవి అన్ని చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇదంతా లాస్ట్ చాలా శ్రమ పడి 1947 ఆగస్టు 15 కి మనకు స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు సైలెంట్ గా పోలేరు వాళ్ళు. మళ్ళా మొత్తం ఎట్లా పోయారు అంటే వీళ్ళకు వీళ్ళు ఇట్లనే ఉంటే మా మీదకి ఎప్పుడైనా సరే యుద్ధంకి రావచ్చని వాళ్ళకి మొత్తం దేశ విభజన చేసిపోయారు. అంటే బార్డర్లు కరెక్ట్ గీయలేరు అనమాట. బార్డర్లు కరెక్ట్ గీయలేనందుకు మనం ఇప్పటికి కూడా POKలా ఇంకా చాలా అనుభవిస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ బార్డర్ కాడ వాళ్ళు కూడా అనుభవిస్తారు. బలోచిస్తాన్ వాళ్ళు అనుభవిస్తారు. మనం చికెన్ నెక్స్ అదే సిలిగురి కారిడార్ సిక్కిం దగ్గర మనం కూడా ఇంకా అనుభవిస్తున్నాం. వాళ్ళు చేసినవి అంతా ఇంత కాదు. ఎంత చేసినా కూడా మనం ఇంకా భరించుకుంటూ వస్తూనే ఉన్నాం. కోహినూర్ వజ్రం తీసుకొని పోయిర్రు. మనకు తెలిసింది ఏంటంటే కోహినూర్ వజ్రం తీసుకొని పోయిర్రు అనే తెలుసు. కానీ అంతకంటే ఇంకెక్కువ చాలా తీసుకుపోయినారు. ఏం మనం అంటే కేవలం ఈడ ఇండియా అంటే ఎట్లుండే అంటే అసలు ఏ దేశం దీన్ని అటాక్ చేయనీయకుండే. ఇప్పుడు అమెరికా అంటున్నాం కానీ అసలు ఇండియా అంటే వేరే లెవెల్ ఉండే. ఏం చదివింది కూడా కొంచెమే, కాకపోతే ఇంకా కొంచెం చదువుతా మొత్తం కూడా చదివి నెక్స్ట్ ఆగస్టు 15 వరకు ఇంకా ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చెప్పినాయి కాక ఇంకేమేమి ఉన్నాయి ఇవన్నీ నేను చదువుకొని రీసెర్చ్ చేసుకొని మీకు చెప్తా. ఏమైనా తప్పు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. నమస్కారం. జై భారత్, జై హింద్.